హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్కి MI11X ప్రో మొబైల్ ఒకటి 5G MI11X ప్రో 5G మొబైల్ ఒకటి కొరియర్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆల్రెడీ వేరే షాప్లో వేరే టెక్నీషియన్ చూశాడని చెప్పారు. అది డెడ్ కండిషన్లో వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. DC పవర్ సప్లై కనెక్ట్ చేసి ట్రిగ్గర్ అని తీసుకుంటుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ కంప్లైంట్ వేరే ఇచ్చాడని చెప్పారు. అది మన వాళ్ళు కొంచెం దాన్ని పాడు చేశారు. ఇక్కడ చూడండి, 11X ప్రో మొబైల్ ఇదేను. ఇక్కడ చూడండి, మీకు బోర్డు చూడండి, బోర్డు కూడా ఇరిగిపోయింది ఆల్రెడీ. మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, బోర్డు అనేది ఇరిగిపోయింది. మరి ఏం చేశారేమో తెలియదు, కానీ మొత్తం మీద బోర్డు అయితే కొంత భాగం అయితే ఇరగొట్టారు. క్రాక్ వచ్చింది చూసారా. అక్కడ కానీ ట్రాక్స్ ఉంటే మనకి ఆ బోర్డు ఆ ట్రాక్స్ అనేవి ఇవ్వడం మనకు కొద్దిగా కష్టంగా అవుతుంది. సరే, చూద్దాం మరి అది ఎంతవరకు మనం చేయగలం ఏందనేది చూద్దాం. రిపేర్ అనేది ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఒకసారి చూడండి, బోర్డు కూడా కొంచెం అక్కడ బెండ్ అయినట్టు కనిపిస్తుంది మనకి క్లారిటీగా. ఓకేనా, మొత్తం మీద ఇరిగిపోయింది. అయితే నేను నా కాడికి వచ్చి కొరియర్లు చూస్తుంటే అది చాలా దారుణంగా టెక్నీషియన్స్ అనే వాళ్ళు రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే షీల్డ్ తీసేటప్పుడు కానీ, బోర్డులు ఇరగొట్టడం కానీ, కాంపోనెంట్స్ ఇష్టానుసారంగా రిమూవ్ చేయడం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, షీల్డ్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేసాము. షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పవర్ సెక్షన్ అనేది ఓకే ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. పవర్ సెక్షన్ ఓకే ఉంటే ఆల్రెడీ దీనికి CPU, ర్యామ్ అనుకుంటాను, ర్యామ్ రీవాల్వ్ చేశారనుకుంటాను. తర్వాత లైట్ ఐసీ కాడ ఇది OLED సెక్షన్, ఇది లైట్ ఐసీ దగ్గర మొత్తం అయితే గందరగోళం చేస్తున్నారు. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా మనకి VPH పవర్ అనేది జనరేట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, షార్ట్ ఉంది. VPH పవర్ లైన్ మీద 001 వస్తుంది, అంటే షార్ట్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది 001 వస్తుంది. VPH కాయిల్ ఇది 001 వస్తుంది. ఓకేనా, లైన్ అయితే షార్ట్ ఉంది. డిఫాల్ట్గా అది వచ్చిన ప్రాబ్లం అయితే ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇలా వేరే టెక్నీషియన్స్ కాడ పోయి వచ్చిన ఫోన్ని రిపేర్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, VPH పవర్ మనకి షార్టేజ్ చూపించింది. సెకండరీ PM దగ్గర BOB లైన్ షార్ట్ ఏమైనా ఉందేమో చూస్తున్నాం ఒకసారి. BOB లైన్ అయితే షార్ట్ ఏం లేదు. ఒకసారి రోజున అప్లై చేసి షార్ట్ ఫైండ్ అవుట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. చూడండి, ఎక్కడ మెల్ట్ అవ్వలేదు. రోజున అప్లై చేసి వోల్టేజ్ చెక్ చేస్తే ఎక్కడ మెల్ట్ అవ్వలేదు అది. మరలా ఒకసారి కొంచెం ఎక్కువ వేసి మరలా ట్రై చేస్తాం చూడండి. యాంపేర్ అయితే తీసుకుంటుంది, కానీ మెల్టింగ్ అయితే ఎక్కడ జరగలేదు. VPH కాయిల్ రిమూవ్ చేసి ఏ సైడ్ షార్ట్ ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ సైడ్ అయితే మనకు షార్ట్ ఉంది, ఆ సైడ్ అయితే మనకు షార్ట్ లేదు. IC సైడ్ అయితే షార్ట్ లేదు, అదర్ సెక్షన్స్కి వెళ్ళే సైడ్ అయితే షార్ట్ చూపిస్తుంది. మరలా ఏం చేద్దామంటే కొంచెం రోజున అప్లై చేసి చూడండి, వోల్టేజ్ ఇంజెక్ట్ చేసి ఏడా హీట్ అవుతుందో ఒకసారి చూస్తున్నాను. ఒకసారి చూడండి, చూడండి ఎక్కడ మెల్ట్ అవ్వట్లేదు. ఎక్కడ మెల్ట్ అవ్వపోయేసరికి ఆల్రెడీ ఇంతకుముందు వేరే టెక్నీషియన్స్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు ఆక్టా ఐసీ మీద వర్క్ చేశారు. ఆ ఆక్టా ఐసీ కాడ 2 కెపాసిటర్లు అయితే పాడు చేశారు. షీల్డ్ రిమూవ్ చేస్తానో ఏమో మొత్తం మీద పోయినాయి. ఆక్టా ఐసీనే తీస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది డిఫాల్ట్గా వచ్చిన ప్రాబ్లం అయితే కాదు. VPH లైన్ అనేది వాళ్ళు సరిగా వర్క్ చేయక వచ్చిన ప్రాబ్లం అన్నట్టు. ఓకేనా, ఐసీ తీసి ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఐసీ రిమూవ్ చేశాను. ఒకసారి VPH పవర్ చెక్ చేస్తే చూడండి, GR వాల్యూ నార్మల్కి వచ్చింది.
ఆ ఐసీలోనే ప్రాబ్లం ఉంది. ఐసీ కరెక్ట్‌గా ఎయకపోవడం వల్ల, లేదంటే ఐసీయే ప్రాబ్లమ్ రావడం వలన ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే వచ్చింది. చూడండి, మళ్ళీ రిమూవ్ చేసిన కాయిల్‌ని మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వీపీహెచ్ పవర్ జనరేట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. జీఆర్ ఓకే అయింది. జీఆర్ వాల్యూ ఓకే అయింది. వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చూడండి. వోల్టేజ్ రావట్లేదు మళ్ళీ. చూడండి. వీబస్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. వీబస్ వస్తుంది. వీపీహెచ్ పవర్ అయితే రావట్లేదు. చూడండి. షార్ట్ పోయింది, కానీ వీపీహెచ్ పవర్ రావట్లేదు. మరలా వీపీహెచ్ పవర్ జనరేట్ చేసేది ఎవరు? ఛార్జింగ్ ఐసీ కదా! ఛార్జింగ్ ఐసీ మీదకొచ్చిన మళ్ళీ. ఛార్జింగ్ ఐసీ ఒకసారి రీవాల్వ్ చేసి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఈ వీపీహెచ్ కాయిల్ రిమూవ్ చేశాను కొంచెం స్పేస్ కోసము. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ పేస్టెడ్ ఐసీ, ఛార్జింగ్ ఐసీ. జాగ్రత్తగా రిమూవ్ చేసి ఒకసారి రీఫిక్స్ చేసి చూద్దామని చెప్పి చూస్తున్నాము. డిఫాల్ట్‌గానే మొబైల్‌తో పాటు అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొబైల్ ఆగిపోతే మాత్రం ఐసీ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాల్సొస్తది. ఇది డిఫాల్ట్‌గా అయిన షార్ట్ కాదిది. ఇది వేరే టెక్నీషియన్ చేయడం వల్ల అయిన షార్ట్ అన్నట్టు. ఓకేనా? అందుకనే రీవాల్వ్ చేస్తే ఇటువంటి కండిషన్‌లో రీవాల్వ్ చేస్తే వస్తది. డిఫాల్ట్‌గా అదే గాని షార్ట్ సర్క్యూట్ అయ్యి వచ్చిందంటే అది చేంజ్ చేయాల్సింది ఖచ్చితంగా ఐసీ. చూడండి, బ్లాక్ పేస్టెడ్ అనేది జాగ్రత్తగా గ్లూ రిమూవ్ చేసుకొని ఐసీ అయితే రీవాల్వ్ చేయాల్సొస్తది. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో గానీ ఇది కూడా 1 డే పట్టింది. మా దగ్గరికి ఏ ఫోన్ వచ్చినా గానీ దాదాపు ఒక రోజు లేదంటే 2 రోజులు పడుతున్నాయి ఆ ఫోన్ మీద వర్క్ అన్నట్టు. ఓకేనా? ఈజీగా అయితే ఏది అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కలిపెట్టి వస్తున్నాయి కాబట్టి కొంచెం క్రిటికల్‌గా ఉంటుంది. కలిపెట్టకుండా డైరెక్ట్‌గా మనకని పంపిస్తే ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. 100% అది అయిపోతది ఎనీ కంప్లెయింట్. ఓకేనా? కలిపెట్టి రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేరే టెక్నీషియన్స్ చేసిన పనిని మనం వాళ్ళు ఏం చేశారని కనిపెట్టి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం ఒక ఎత్తు అవుతుంది. అసలు మొబైల్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఇంకోటి అయి ఉంటది. దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఓకేనా? అట్లా అనుభవం లేకుండా ఎక్కడైతే అక్కడ ఇవ్వద్దండి. ప్రాపర్ చిప్ లెవెల్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో మీ ఏరియాలో చూసుకోండి. మంచి టెక్నీషియన్స్ ఉంటారు. అందరూ చెడ్డవాళ్ళని చెప్పను గానీ, మంచి టెక్నీషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళ కాడ చూసి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూసి ఇవ్వండి మొబైలు. ఎందుకంటే ఒక 20, 30 వేలు పెట్టి మీరు కొన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి ఇవ్వడం అనేది కరెక్ట్. ప్రతి ఏరియాలో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకివ్వండి. వర్క్ ప్రాపర్‌గా తెలియనోళ్ళకైతే ఇవ్వొద్దు దయచేసి. ఇప్పుడు చూడండి, వీపీహెచ్ పవర్ వచ్చింది రీవాల్వ్ చేయంగాల్నే. వీపీహెచ్ పవర్ వచ్చింది. మరి బక్ వోల్టేజ్‌లు వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి చూడండి, బక్ వోల్టేజ్‌లు వస్తున్నాయో చూపిస్తాను. వీపీహెచ్ పవర్ ఓకే. బక్ వోల్టేజ్ చూడండి. ఇది చూడండి 1.8 వచ్చింది. ఇది డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ 0.8. ఇది కూడా 0.8 ఓకే. ఇక్కడ చూడండి 0.9 వచ్చింది. ఇది ఓకే. ఇక్కడ చూడండి బీఓబీ జనరేట్ అవుతుందో చూస్తున్నాను. బీఓబీ కూడా జనరేట్ అవుతుంది. ఒకసారి ట్రిగ్గర్ చేసి చూస్తున్నాను చూడండి మొబైల్ కండిషన్ ఏంటని. ఇక్కడ చూడండి, మొబైల్ ట్రిగ్గర్ చేస్తే 56, 45, 56, 45, 56, 45 దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. సో ప్రాబ్లం అర్థమైంది. పవర్ సెక్షన్ అయితే మనకి రెడీ అయింది. సిపియు ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే లో బూటింగ్ అది. దీని డబుల్ డెక్కర్ ఇది. ఆల్రెడీ ర్యామ్ చేశారు. ర్యామ్‌లో కూడా ఒక బాల్ కనెక్ట్ అవ్వలేదు చూడండి. ఇంకా సిపియు లిఫ్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఈ క్రెడిట్ అంతా గాని మన
చారీ బ్రదర్ది. చారీ హ్యాండ్ స్కిల్ ఎక్సలెంట్గా అయింది. ఇక్కడ చూడండి, నీట్గా బ్లాక్ పేస్టెడ్ CPU రిమూవ్ చేసి డౌన్గ్రేడ్ చేసుకొని తర్వాత విక్ అయితే వేయడం జరిగింది. ఇలా CPU పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయాలనేది వీడియోలు అనేది మన ఛానల్లో పాత వీడియోస్ ఉన్నాయి, కావాలని చూడండి. నా ఉద్దేశము CPU రీబాల్ ఎలా చేయాలో చెప్పడం కాదు, ట్రబుల్ షూట్ ఎలా చేయాలో చెప్పడం అనేది నా ఉద్దేశం. అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, నీట్గా CPU అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత మనకి రిమూవ్ చేసిన CPUని కూడా క్లీన్ చేసుకోవాలిగా. కాంపోనెంట్ ఒకటి మిస్ అయింది, కాంపోనెంట్ మళ్ళీ రీఫిక్స్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. కెపాసిటర్ కదా, అడేముందులే, రెజిస్టర్ కదా, జంపర్ వేసేయచ్చులే అనుకోకూడదు, అది పెద్ద పొరపాటు అవుతుంది. కెపాసిటర్ అయినా రెజిస్టర్ అయినా ఖచ్చితంగా నీడ్ ఉంది, అంత అవసరం ఉంది. అవసరం ఉన్నబట్టే కాంపోనెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అవసరం లేకపోతే కాంపోనెంట్ ఇవ్వడు కదా. గుర్తుపెట్టుకోండి అందరు టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం రీప్లేస్ చేయాలి. తీసేసి వదిలేసామంటే అది వర్క్ అనిపించుకోదు, అతను టెక్నీషియన్ అనిపించుకోడు. ఖచ్చితంగా ఆ కాంపోనెంట్ను రీప్లేస్ చేయాలి. చూడండి, బ్లాక్ పేస్టెడ్ CPU క్లీన్ చేసుకుంటున్నాడు. నీట్ క్లీన్ చేసుకొని రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, రీబాలింగ్ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాబ్లం ఎక్కడుందో ప్రాపర్గా మనం కనిపెట్టగలగాలి. రీబాలింగ్ రీఫిక్స్ అనేది మ్యాటర్ కాదు, నేను మొన్న కూడా చెప్పాను మీకు, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక 10 డేస్లో వచ్చేస్తుంది, లేదంటే ఒక 20 డేస్లో వచ్చేస్తుంది కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే. కానీ ట్రబుల్ షూట్ అనేది ఒక నెలలోనో ఒక 20 రోజుల్లోనో వచ్చేది కాదండి, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని బట్టి మీరు కానీ ట్రబుల్ షూట్ చేయగలిగితే ప్రాబ్లం ఎక్కడుందో ఈజీగా మీరు కనిపెట్టగలరు. చూడండి, CPU 2 రెడీ అయినాయి. ఒకసారి CPU రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాం చూడండి. ఈ రోజుల్లో ఐసీ రీబాలింగ్ చేసేవాళ్ళు, చిప్ లెవెల్ చేసేవాళ్ళు ఎక్కువే అయ్యారు. మొన్నటిదాకా ఏంటంటే కాంబోలు చేంజ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. కస్టమర్లు కూడా కాంబోలు చేంజ్ చేసడం మొదలుపెట్టిన తర్వాత చిప్ లెవెల్కి రావడం జరిగింది కొంతమంది. ఆ తర్వాత చిప్ లెవెల్ చేసేవాళ్ళు కూడా, అంటే ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లు పోయి నేర్చుకుంటున్నారు కదా. కానీ ట్రబుల్ షూట్ చేసేవాళ్ళు మాత్రం తక్కువైపోయారు. ట్రబుల్ షూట్ చేసే వాళ్ళలో 100 షాపులు ఉంటే ఒకరు కూడా ఉండట్లే, ఒకరు కూడా ప్రాపర్గా ఉండట్లే, ఒకరో ఇద్దరు అంతే. ఓకేనా, పెద్ద పెద్ద టౌన్లో అయితే ఒకరు ఇద్దరు ఉంటున్నారు అంతేగాని ఎక్కువ మంది ఉండట్లే. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ట్రబుల్ షూట్ గురించి రావాలనుకుంటే KMTలో జాయిన్ అవ్వండి. 100% నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. మీకు ప్లస్ ఏంటంటే నేను ఏది దాచుకోను, ఏ విషయం కూడా నేను దాచుకోను. నాకు తెలిసిన ప్రతి విషయం నేను స్టూడెంట్స్కి షేర్ చేస్తాను. ఇట్లా చేసేటప్పుడు నాకు వర్క్ మీద ఏమేమి క్లారిఫికేషన్స్ వచ్చినాయో, ఏమేమి క్లారిటీ వచ్చినాయో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందాక ఆక్టా ఐసీ రిమూవ్ చేశాం కదా, ఆక్టా ఐసీని మళ్ళీ చేంజ్ చేయాలిగా. ర్యాము CPU అయితే రీఫిక్స్ చేసాము, ఐసీని మనం చేంజ్ చేయలేదుగా.
చూడండి కాంపోనెంట్స్ మిస్ అయినాయని చెప్పాను కదా! కాంపోనెంట్ రీప్లేస్ చేయడం. తర్వాత ఆక్టా ఐసీ చేంజ్ చేయడం. కింద 2 కాంపోనెంట్స్ అనేవి ఫస్టే లేవు. అంటే వేరే టెక్నీషియన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. షీల్డ్ చేసేటప్పుడు పోయిందో ఏమో మరి మొత్తం మీద పోయినాయి. అవి కూడా మళ్ళీ మనం చేంజ్ చేస్తున్నాం చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం ఖచ్చితంగా ఎయ్యాల. చూడండి ఐసీ రీప్లేస్ చేయడం అయింది. కాంపోనెంట్స్ కూడా ఆ విధంగానే చేంజ్ చేయాలన్నట్టు. ఓకేనా? ట్రబుల్ షూట్ గురించి మీకు ప్రాపర్ నాలెడ్జ్ కావాలంటే కేఎంటీలో జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే మీరు మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ చూడొచ్చు. కంటెంట్ ఉన్న ఛానెల్ వీడియోస్ చూడొచ్చు మీరు. డెడ్ గురించి గానీ, సెక్షన్స్ గురించి గానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి నేను వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. డెడ్ అనేది చాలా ఈజీ అండి. చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. డెడ్ బోన్ రిపేర్ చేయడం అనేది చాలా ఈజీ. ఎట్లా చాలా ఈజీ అనేది మీకు చెప్తాను నేను. ఇక్కడ యూట్యూబ్‌లో కాబట్టి ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి అందరికీ అన్నీ చెప్పనీకి కుదరదు. మీరు ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రీగా అన్నీ రావు కదా! చాలామంది మోసపోయేది ఎక్కడంటే ఫ్రీగా అది ఇస్తాం, ఇది ఇస్తాం అనకే ఆడ కంటెంట్ ఉందా? సబ్జెక్ట్ ఉందా? లేదా? అని ఆలోచించుకోకుండా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతున్నారు. అది పెద్ద మైనస్ అవుతుంది. పోయిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమయ్యి మళ్ళీ కాల్ చేస్తున్నారు. సార్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి. ఓకేనా? ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఎవరైనా గానీ. ఇక్కడ చూడండి మొబైల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అది ఆక్టా ఐసీ రీప్లేస్ చేయడం జరిగింది. మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఒక్కో ఫోను మార్నింగ్ మొదలుపెడితే సాయంత్రం దాకా పడుతుంది ఒక్క ఫోనే. ఓకేనా? చూడండి. చూడండి ఎంఐ లోగో వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. పూర్తిగా ఆన్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఇదైతే పూర్తిగా ఆన్ కాలేదు. మరలా ఇది హ్యాంగ్ ఆన్ లోగో వచ్చి అట్లాగే స్టక్ అయిపోతుంది. తర్వాత ఆల్రెడీ దీనికి ఎవరి దగ్గర ఇచ్చారో గానీ వాళ్ళు హార్డ్ రీసెట్ అంటే డేటా అయితే లాస్ అయిపోయింది మొబైల్‌లో. పాపం కస్టమర్ డేటా కావాలని అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పోయింది సార్ అది రాదండి రిటర్న్ అని చెప్పడం జరిగింది. అంటే ప్రాబ్లమ్ ఏంటో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఉంటే ఇట్లా ఉంటది. ఓకేనా? అట్లా చేయకూడదు. ఎవరిదైనా మొబైలే, ఎవరైనా డబ్బులే. ఎవరైనా టెక్నీషియన్స్ ఎవరైనా గానీ జాగ్రత్తగా చేయండి. మీ దగ్గరకొచ్చిన ఫోన్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. కొంతమంది నిర్లక్ష్యంగా చేస్తుంటారు. నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఉంటదంటే ఇట్లాగనే ఉంటది. అదే మీ మొబైల్ వేరే షాప్‌లో ఇస్తే, వాళ్ళు ఈ విధంగా చేస్తే మీకెట్లా ఉంటదో, సేమ్ అదే ఫీలింగ్ కస్టమర్‌కి కూడా ఉంటది. కస్టమర్‌కి తెలీదు పాపం. మీరేం చేస్తున్నారనేది తెలీదు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, మిమ్మల్ని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఎవరికైనా నేను చెప్పేదదే. ఓకేనా? చూడండి సెకండ్ లోగో వచ్చింది. షావమీ హైపర్ ఓఎస్ అని వచ్చింది కదా! సెకండ్ లోగో వచ్చింది ప్రాపర్‌గా. చూడండి మొబైలు పూర్తిగా కంప్లీట్‌గా ఆన్ అయింది. టచ్ వర్క్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. టచ్ కూడా వర్క్ అవుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ట్రబుల్ షూట్ మీకు ప్రాబ్లమ్ ఉంటే కేఎంటీలో జాయిన్ అవ్వండి. 100% దాచుకోకుండా ఏ విషయాన్నైనా గానీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ నోట్స్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎంఐ అకౌంట్ ఉంది. మన కస్టమర్‌ని అడిగాము. నేను చూసుకుంటా సార్ అని చెప్పాడు. ఇక కస్టమర్‌కి ఇది కొరియర్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఓకేనా? ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చిందేమో డెడ్ కండిషను. తర్వాత లైటింగ్ ప్రాబ్లమ్ కూడా ఉంది. సీపీయూ, ర్యామ్ ప్రాబ్లమ్ ఉన్నింది. వీపీహెచ్ జనరేట్ అవ్వట్లేదు. ఛార్జింగ్ ఐసీ రీవాల్వ్ చేసాము. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఆగకుండా మొత్తం చేశాము. ఓకేనా? థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.